మూసుకున్నా నేను. కళ్ళు మూసుకుంటే నాకు ఒక దర్శనం దేవుడు చూపిస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక భయంకరమైన అగ్ని ప్రదేశం నాకు చూపిస్తున్నాడు. అది చూస్తున్నా అది నరకము, అది నరకం అని చూపిస్తున్నాడు దేవుడు. నరకం అని చూపించినప్పుడు ఆ నరకంలో చాలా మంది ఉన్నారు. ఆ శరీరం అనేది కాలుతుంది, పురుగులు భయంకరంగా ఉన్నాయి. పురుగులు నాకు ఒళ్ళు గలదరిచిపోయింది ఆ పురుగులు చూసి. మనుషుల మీద పురుగులు పారాడుతూ ఉన్నాయి. తర్వాత కాలిపోతుంది శరీరం, మళ్ళీ కొత్త శరీరం పుడుతుంది, మళ్ళీ కాలిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం పుడుతుంది, మళ్ళీ కాలిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం పుడుతుంది. అట్లా నరకంలో వేదన పడుతున్నారు చాలా మంది. పురుగులు మనిషిని చుట్టుకుంటున్నాయి, తినేస్తా వస్తున్నాయి. చాలా భయంకరంగా చూపిస్తున్నాడు దేవుడు. వాక్యం రాయబడింది, అగ్ని ఆరదు పురుగులు సావదని. అది పురుగు చూస్తుంటే నాకే భయం అనిపిస్తుంది. ఆ పురుగులు ఆ శరీరం పుట్టడము, మళ్ళీ కాలడం, మళ్ళీ కొత్త శరీరం పుట్టుతుంది, మళ్ళీ కాలిపోతుంది, పోయి మొత్తం కాలిపోయి శరీరం పుడుతుంది. అలా వేదన పడుతున్నారు, అట్లనే బాధపడుతూనే ఉన్నారు. అది చూస్తున్నా దేవుడు నాకు పరలోకం గురించి నరకం గురించి ప్రకటించమన్నాడు. తర్వాత అదంతా దేవుడు దర్శనం చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా భయం అనిపించింది. అందరూ రక్షింపబడాలి ప్రభు అని ప్రార్థన చేసినారు. ఇది దేవునికి మహిమ. వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం ధ్యానించమని చెప్పినారు దేవుడు. ఇంకా సంఘానికి పరలోకం గురించి నరకం గురించి చెప్పమని చెప్పినారు. దేవునికి మహిమ. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ.